అథ శ్రీమద్భగవద్గీత సప్తమోధ్యాయ జ్ఞాన విజ్ఞాన యోగ. భగవంతుని శక్తుల యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక విస్తారాన్ని వివరించడంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఇవన్నీ కూడా తన నుండి ఉద్భవించాయని, దారంలో గుచ్చబడిన పూసలపై తన యందే స్థితమై ఉన్నాయని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ఈయనే ఈ సమస్త సృష్టికి మూలము మరియు మళ్ళీ ఇదంతా ఆయనలోకి తిరిగి లయమైపోతుంది. ఆయన యొక్క భౌతిక ప్రాకృత శక్తి మాయ బలీయమైనది. దాన్ని అధిగమించడం చాలా కష్టం. కానీ ఆయనకి శరణాగతి చేసిన వారు ఆయన కృపకు పాత్రులై మాయను సునాయాసముగా దాటిపోగలరు. తనకు శరణాగతి చేయని 4 రకాల మనుష్యుల గురించి మరియు తన యందు భక్తిలో నిమగ్నమయ్యే 4 రకాల మనుష్యుల గురించి శ్రీకృష్ణుడు వివరిస్తాడు. తన భక్తుల్లో ఎవరైతే జ్ఞానంతో తనను భుజిస్తారో, తమ మరణం బుద్ధులను ఆయనతో ఐక్యం చేస్తారో వారు తనకు అత్యంత ప్రియమైన వారిగా పరిగణిస్తానని అంటున్నాడు. తమ బుద్ధి ప్రాపంచిక కోరికలతో కొట్టుకుపోయిన కొందరు దేవతలకు శరణాగతి చేస్తారు. కానీ ఈ దేవతలు కేవలం తాత్కాలిక భౌతిక ఫలాల్ని మాత్రమే ఇవ్వగలరు. వాటిని కూడా తమకు భగవంతుడు ప్రసాదించిన శక్తి ద్వారానే ఇస్తారు. అందుకే మనం భక్తితో నిమగ్నం అవ్వటానికి భగవంతుడు అత్యంత యోగ్యుడు. సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వం మరియు సర్వశక్తిమత్వం వంటి దివ్య గుణములను కలిగి ఉండి తనే పరమ సత్యమని మరియు అంతిమ లక్ష్యమని శ్రీకృష్ణుడు వక్కానిస్తున్నాడు. కానీ ఆయన నిజ వ్యక్తిత్వం తన యోగమాయ శక్తి యొక్క తెరచే కప్పివేయబడి ఉంది. అందుకే తన యొక్క దివ్య మంగళ స్వరూపం యొక్క నిత్య శాశ్వతమైన స్వభావం అందరికీ తెలియదు. ఆయన్ను మనం ఆశ్రయిస్తే ఆయనే తన గురించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మరియు ఆయన తెలుసుకున్న తర్వాత మనకు కూడా ఆత్మజ్ఞానము మరియు కర్మక్షేత్రము గురించి జ్ఞానం అవగతమవుతుంది.